very easy mango dal preparation is here. Just add raw mango, tomato, onion, green chili, and boiled dal. Add salt, red chili, and water, and cook in a double boiling method. Your easy and quick and tasty mango dal is ready. అదనమాట సంగతి. నా ఏఐ మాట్లాడుతుందా లేదా, నా మాట వింటుందా లేదా అని టెస్ట్ చేసిన. ఇది నేనే మాట్లాడినా అనమాట. సో ఇది నార్మల్గా టమాటా పప్పు, దాంట్లో మ్యాంగో వేసినాం అనమాట. మ్యాంగో టమాటా కలిపితే కాంబినేషన్ వేరే లెవెల్. మొన్న నేను పార్ట్ 1 వీడియో పెట్టినా కదా నిజామాబాద్ వెళ్ళినప్పుడు, అది ఇంకా వేరే పార్ట్స్ ఉన్నాయి చూపిస్తా. అక్కడ ఏ ఇంటికి చూడు ఒక మ్యాంగో చెట్టు నిండా మామిడికాయలే, ఎవరిని అడిగినా ఇయ్యరు. ఇంకా మేము వెళ్ళి దొంగతనం చేసి తెంపేసుకున్నాం అనమాట. సో అట్లా మామిడికాయలను చూసి ఇంకా నాకు అస్సలు ఆగదనమాట. అందుకని మామిడికాయ పప్పు చేసేసిన. కొంచెం టమాటా ఉల్లిగడ్డ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని సాల్ట్ వేయాలి. తొందరగా మగ్గిపోతాయి మామిడికాయలు, అందుకనే ఉల్లిగడ్డలు టమాటాలు మగ్గిన తర్వాత వేసుకోవాలి మామిడికాయ. తర్వాత మంచిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి, ఆ మూత పైన కూడా వాటర్ వేయాలన్నమాట ఇప్పుడు నేను చూపించినట్టు. అప్పుడు ఏమవుతుంది, దానిలో ఉన్న మిశ్రమం అంతా మాడిపోదన్నమాట. నేను ఆ విలేజ్ బ్లాగ్లో కూడా చూపించిన కదా. నేను నార్మల్గా కర్రీస్ ఇట్లనే వండుతా. ఒకవేళ వాటర్ వేసి వండే కర్రీస్కి ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ వాటర్ వేస్తే కూడా అంత గలీజ్గా అయిపోతుంది, పల్సగా అయిపోతుంది అనమాట అదంతా. సో అందుకని నేను పైన కొంచెం వాటర్ వేసి మాడకుండా చేస్తా. మా అత్తమ్మ నేర్పించిన ట్రిక్ ఇది. సో కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీగా మామిడికాయ పప్పు చేసేసుకోవాలి అంతే. కానీ అందరూ చాలామంది పప్పు అనగానే గట్టిగా చేసేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పప్పు టేస్ట్ ఉండాలి, మనకు అప్రిషియేషన్స్ రావాలి అంటే పప్పు లూజ్గానే చేయాలా. అది నార్మల్గా కనిపించడానికి వాటరీ అనిపిస్తుంది, కానీ కొంచెం టైం అంటే అవుతున్నా కొద్దీ అది గట్టిగా అయిపోతుంటుంది అనమాట. దానికి ఉన్న లక్షణమే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని ఆ రోజు 3 కాదు 4 పుట్టలు తిన్నాం నిజంగా. అసలు ఏమన్నా టేస్ట్ వచ్చిందా. ఎండుమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది.